కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు, రజనీ గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, అంటే చాలా కులాల వారీగా వాళ్ళ మనోభావాలు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయనేది వెంకట గురుమూర్తి గారి విశ్లేషణ. ఈసారి అంశాలని కులం డామినేట్ చేసిందా, కులాన్ని అంశాలు డామినేట్ చేశాయా? వాసుదేవన్ గారు నమస్తే. ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ఫలితాల విషయంలో ఎలా రాబోతున్నాయి ఏంటి అనేటువంటిది కొన్ని గంటల వ్యవధిలో మనం చూడబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మన ప్యానల్లో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి ముగ్గురు ప్రతినిధులు ఉన్నారు. ఇంకొక వైసీపీ అతను ఎవరన్నా వచ్చారనుకోండి, మళ్ళీ ఎవరు వాదన ఈ 4 ఏళ్ల నుంచి చెప్పుకునే అన్ని వాదన వాళ్ళు వాదించుకుంటా ఉంటారు. వాటి గురించి వద్దు, అది ఊకదంపుడు వ్యవహారం అనేటువంటిది నా అభిప్రాయం. 2 గంటల్లో తేలిపోయేదానికి మనం దాని గురించి ఎందుకు, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒక క్లారిటీ అయితే కేంద్రంలో కనపడుతుంది కదా. ముందు కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని అంశాలను మాట్లాడు. ఇప్పుడు రవికిరణ్ గారు కూడా మా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతారు, మాకు అత్యధిక మెజారిటీ రాబోతుంది అనేటువంటి విషయాలను కూడా చెప్పుకున్నారు. నిజంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఆ విధమైనటువంటి ట్రెండ్ ఉన్నటువంటి మాట వాస్తవం. ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది అనేటువంటిది ఒక ట్రెండ్ ఉన్నమాట వాస్తవం. అలాగని ఇప్పుడు ఒకటి ఏంటంటే న్యాయం గెలుస్తుంది అనేటువంటిది ఎంత నిజమో, గెలిచిందంతా న్యాయమే కాకపోవచ్చు, లేకపోతే దానికి అంత ప్రజల మద్దతు ఉండేటువంటిది ఉంది అని అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. నేను ఒక్క అంశాన్ని సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, బీజేపీ ఈ రోజున 400 సీట్లని టార్గెట్గా పెట్టు, వాళ్ళకి ఎన్డీఏకి 353 సీట్లు వచ్చాయి. నాకు తెలిసి 2019 303 సీట్లు బీజేపీకి సొంతంగా వచ్చాయి. ఇప్పుడు ఇంత మరి రామ మందిరము, ఇవన్నీ వ్యవహారాలు, ఆర్టికల్ 370, ఇవన్నీ నేపథ్యం, ఇవన్నిటి తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే రావచ్చేమో, కానీ బీజేపీ గ్రాఫ్ పడిపోబోతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. 350 సీట్లు కూడా ఎన్డీఏకి తగ్గొచ్చు. బీజేపీ గ్రాఫ్ 303 నుంచి వాళ్ళు బహుశా మ్యాజిక్ ఫిగర్ కి వస్తారా రారని నాకు డౌట్ ఉంది. ఒక్క బీజేపీ అంటే 272 రాకపోవచ్చు బీజేపీకి అని నాకు అనుమానం. ఎందుకు అంటే సుమారుగా ఒక 50 సీట్లు తగ్గొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు మరి ఇంత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నప్పుడు, ఆల్రెడీ మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అనేటువంటి చర్చ, రామ మందిరం పాజిటివ్ ఇంత ఉన్నప్పుడు ఎందుకు మీకు ఇలాంటి అనుమానాలు ఉన్నాయి అని అంటే, 2014లో మోడీ ఏ విధంగా అధికారంలోకి వచ్చారు, బీజేపీ ఏ విధంగా వచ్చారు, మోడీ బ్రాండ్ గుజరాత్ లాంటి డెవలప్మెంట్ బ్రాండ్ని ఏ విధంగా చూపించారు, 2014లో గెలిచిన తర్వాత 19 వరకు ఏం చేశారు అనేటువంటి దాన్ని. మరి మాకు 19లో మళ్ళీ అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా అని అనొచ్చు. 2014లో చెప్పినటువంటి అంశాలు ఏంటి? ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతామని, కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొస్తామని, మీకు జన్ధన్ ఖాతాల్లో ఒక్కొక్కళ్ళకి లక్షల డబ్బులు వేస్తామని, ఇవన్నీ ఏమైనాయి? అమలు జరగలేదు. ఈ రోజున ఏం జరిగింది అని అంటే, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా 50 రూపాయలు 100 రూపాయలు తగ్గించి కంటితురుగా వాడు చేస్తున్నాడు. అదేవిధంగా వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పుడు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే, పెట్రోల్ డీజిల్ ధరలు ఏమో పెరుగుకుంటూ వస్తుంది. ఇవన్నీ జరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగు, ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతారు. అదేవిధంగా ఒక 6.5 దశాబ్దాల పాటు నిర్మించుకున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక వరుస క్రమంలో అమ్ముకుంటూ వస్తున్నటువంటి క్రమాన్ని మనం బీజేపీ, మరి ఇవే వీళ్ళకు ఉండేటువంటి రికార్డ్స్, వీళ్ళని ఏం చూసి ఓట్లు వేయాలి అంటే, ఇక్కడ ఎందుకు ఓట్లు వేస్తున్నారు? మరి మాకు 2019లో ఎందుకు ఓట్లు వేసి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు గెలుస్తారని మీరే చెప్తున్నారు, మోడీ గెలుస్తారని మీరు కూడా చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో బలపడలేదు. ఒకటి, వీళ్ళు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇప్పుడు ఆ భయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకి రాదు,
ఎన్డీఏకి సంబంధించిన సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని కలుపుకోవటం, బీహార్లో మళ్ళీ నితీష్ కుమార్ కలుపుకోవటము, అదేవిధంగా పాత మిత్రులందరూ వెంటబడి వాళ్ళు వెనకాల పడి వాళ్ళని కలుపుకునేటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఆ జాగ్రత్తలు వీళ్ళు తీసుకున్నారు ఎన్డీఏ వైపు. అదే ఇండియా కూటమి వైపు నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? తలో దారి. వాళ్ళు మొన్న జరిగినటువంటి 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఒకళ్ళకొకళ్ళకు పొంతం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ లోపలికి పోవటం వల్ల ఆ మొత్తం మొన్న ఒకసారి కలిసి ఎట్లాకట్లా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం. ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేట్ కావాలి? ఒకవైపునేమో మమతా బెనర్జీ కావాలంటే, ఇంకొక వైపున మొన్నటి వరకు కేజ్రీవాల్ కావాలనేవాళ్ళు. ఈ విధంగా సమాజ్వాదీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పడదు. ఈ విధమైనటువంటి ఇండియా కూటమిలో బలహీనతలు మాత్రమే ఈ రోజున ఎన్డీఏ కూటమికి బలం తప్ప, ఎన్డీఏ కూటమిని పూర్తిగా ప్రజలు వాళ్ళు సంతృప్తికరంగా మేము బీజేపీ కోటేస్తున్నాం, ఎన్డీఏ కూటమి కోటేస్తున్నాం అనేటువంటి పరిస్థితి భారతదేశంలో, అది ఆంధ్రప్రదేశ్తో సహా ఎక్కడా లేదు అని మాత్రం నేను చెప్పను. రైట్. ఒకసారి రవికిరణ్ గారు ఇందాక కట్ అయిపోయింది, రైట్ పాయింట్